కార్లో సమ్మర్లో ఎంత ఏసీ వేసినా ఆ చలి అనేది తెలియట్లేదు. బయట నుంచి వచ్చే వేడి లోపలికి వస్తూనే ఉంది. ఎందుకంటే కార్లో విండోస్కి ఆ బ్లాక్ టింట్ బ్లాక్ ఫిలిం అనేది తీసేశారు కాబట్టి 2012లో రేప్ కేసు అయినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బ్లాక్ టెంట్లు తీసేసేయండి, అమ్మాయిల మీద అట్రాసిటీస్ తగ్గుతాయి అని చెప్పింది. దానివల్ల ఎంత రేపులు తగ్గాయో తెలియదు, కానీ దేశానికి మాత్రం పెట్రోల్ బాగా ఖర్చు అవుతుంది. సమ్మర్లో అందరూ కార్లలో ఏసీలు పెంచుకుంటారా? ఏసీలు పెంచినందుకు పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందా? దానివల్ల ఒకటి పెట్రోల్ బొక్క కొట్టించుకునే వాళ్ళకి, రెండోది పొల్యూషన్, మూడోది మనకి జీడిపి కూడా కొంచెం మేరకు నష్టపోతాం. ఎందుకంటే ఎవ్రీ $10 క్రూడ్ ఆయిల్ ప్రైస్ రైస్ అయితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మళ్ళీ 0.5% మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ $1 ప్రైస్ రైస్కి మనకి ఎంతో పర్సెంటేజ్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి తగ్గుతూ ఉంటుందంట. ఒక కామన్ మ్యాన్కి ఇంత అవస్థ పడాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు బ్లాక్ ఫిలిం టింట్స్ పెట్టినంత మాత్రాన అట్రాసిటీస్ అవన్నీ మొత్తం ఏం తగ్గిపోలే కదా. 2012 అప్పట్లో అంటే వాట్సాప్ లైవ్ లొకేషన్ లేదు, లేకపోతే జీపీఎస్ ట్రాకింగ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అన్ని లైవ్ లొకేషన్స్ కూడా తెలుస్తున్నాయి కదా. ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా క్యాబ్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అందరికీ ఇంత టెక్నాలజీ వచ్చాక అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. సో ఇప్పుడైనా టింట్స్ ఎందుకు? ఇంకా మనకి కనీసము ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ పర్సన్కి పెట్రోల్ అన్నా సేవ్ అవుతుంది. అది ఇంకా వాళ్ళు వేరే దానికన్నా యూజ్ అవుతుంది కదా. అంత పెట్టినా కానీ పెట్రోల్ కొట్టించుకున్నా కానీ ఎండ అనేది లోపలికి వస్తూనే ఉంది. దానివల్ల ఏం ఉపయోగము? ఏదో అప్పుడు ఆ కేసు అప్పుడు జనాల హీట్ ఆఫ్ ద మూమెంట్లో కోర్ట్ అనేది ఫిలిమ్స్ పెట్టొద్దు, బ్లాక్ ఫిలిమ్స్ అనేది అన్నది. దాని తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు 10-12 ఏళ్ళు అయింది. ఇప్పుడు కన్నా అది అలౌ చేయొచ్చు కదా కొంచెం అన్నా, కొంచెం ఒపెక్నెస్ తోటన్నా.